49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ సార్ మీరు నిజంగా మీ హయాంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నిజంగానే అంటే టీఆర్ఎస్ నిజంగానే ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించిందని చెప్పుకోవడానికి ఒక కరెంటు నేను కూడా ఒక జర్నలిస్ట్గా నేను కూడా కరెంటు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను సార్. రైతులకి మీరు అందించినటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అది దానివల్ల ఎంతమందికి ఉపయోగమైంది, ఎంత దుర్వినియోగం అయింది కూడా తెలిసిందే. దుర్వినియోగం అంటే మీరు చెరువులకి, చిలకలకి, గుట్టలకి, కంపలకి కూడా ఇస్తే అది దుర్వినియోగం కింద లెక్క వస్తుంది కదా. అదేదో చెప్పాలి కదా, పలానా భూమి పలానా గుట్టకిచ్చిన చూపించమని, పలానా గుట్టకిచ్చిన చూపించమని. వీళ్ళు మొత్తం కలిపితే ఎంత తీసారు మొన్న తగ్గించామని చెప్పి. ఇప్పుడు రైతు భరోసా ప్రారంభం చేస్తే మనం చేసారు కదా, ఆ రోజు ఎంత చెప్పారు లెక్క? మొత్తం కలిపితే రాష్ట్రంలో 1,55,00,000 ఎకరాలలో 5 లక్షలు ఏం తగ్గింది అని చెప్పినారు. దాని కూడా ఎటు తగ్గిందో తెలుసా? ఎంఆర్ఓలు బతిమాలుకొని ఓ 50 ఎకరాల రైతును బతిమాలి, సరే ఏమనుకోకూరి ఒక 10 ఎకరాలు తగ్గిస్తాం, మీది నాకు ప్రెజర్ ఉంది పైనుంచి, ఎట్లాగో విను వాళ్ళు ఎట్లాగో పైనుంచి ఏమి ఇచ్చినట్టే లేదు, ఇక మీకు కూడా అర్థమైపోయింది గవర్నమెంట్ ఏమి ఇచ్చినట్టు లేదు, కానీ ఒక 10 తగ్గిస్తే ఏంది సార్ మీది 40 రాస్తున్నా అని చెప్పి కొంతమంది అడిగి రాసిర్రు, కొంతమంది అడగకుండానే రాసేసారు. రైతుల అభిప్రాయం తీసుకోకుండా ఎవరిని తీసుకోకుండా రాసిర్రు. 50 ఎన్నోకి 20 తీసేస్తామా, వీడు అడిగేది చేసేది వచ్చేది ఉందా సచ్చేది ఉందా, వేస్తేనేమో నాకు ఎందుకు తక్కువ వచ్చిందని వస్తాడు, అసలు వేయకపోతే వాడి ఎందుకు వచ్చి అడుగుతాడు. ఆ టాక్టిక్స్ చేసేసి మొత్తం 4 లక్షలు తగ్గించినామన్నారు. ఎంత దాంట్లో పోయేది ఎంత అంటే ముఖ్యంగా రాసి వండాలి, కానీ వాళ్ళు ఈ రకంగా ఏందో బదనం చేద్దాం అనుకున్నారు. ఎస్ మేమేమనుకున్నాం, నేను చాలా స్పష్టంగా చెప్పినాం, రైతే ఎంత చెట్టుకు అంతే గాలి, ఎకరం ఉన్నోనికి ఎకరంకి అప్పు అయింది, 50 ఎకరాలకి 50 ఎకరాలు అప్పు అయింది. ఇంకోటి తెలుసా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 20 ఎకరాల పైన భూమి ఉన్నోళ్ళు వేల మీద లెక్క పెట్టమంది. 3 ఎకరాల లోపు ఉన్నదే 90% మంది రైతులు. 90% భూమి 20 ఎకరాల లోపు ఉన్న వాళ్ళదే 98.5% భూమి. 20 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే, 20 కూడా కాదు, గట్టి చెప్పాలంటే 10 ఎకరాలు. నేను సూర్యాపేటలో చెక్ చేయించిన, మొత్తం సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఏ లెవెల్లో ఎంతమంది భూమి ఉంది చేస్తే 20 ఎకరాలకు పైన భూమి ఉన్నది మొత్తం సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో 600 మంది. 55,000 మంది రైతులు. పర్ఫెక్ట్ లిమిట్ ఇది ద్వారా చెప్తున్నా, చేతిలో ఉంది. 20 ఎకరాల పైన ఉన్నది కేవలం 600 మంది. సింపుల్. దాంట్లో సో ఆ లెక్క ప్రకారం వేసుకున్నా 90% వీళ్ళదే. 3 ఎకరాల లోపు ఉన్న 98.5% చిన్నకారు రైతులు. మొత్తం తెలంగాణలో సన్నకారు రైతులు 90% మంది ఏమో చిన్నకారు రైతులు, అంటే 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు. 7.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మిగతా 8.5%, 98.5%. ఆ పైన 1.5% 20 ఎకరాల పైన. అది లెక్క. దాంట్లో పెద్ద మిస్యూజ్ ఏముంది? కేసీఆర్ కు 400 ఎకరాల ఫామ్ హౌస్ కి తరలించుకున్నాడు, అదే విధంగా మల్లారెడ్డి తీసుకున్నాడు. కేసీఆర్ తీసుకోలే రైతు బంధు, ఉదాహరణకు నేను తీసుకోలే 1 రూపాయి కూడా. మల్లారెడ్డి తీసుకోలేదు, తెలివి తక్కువ వేషాలు. ఆయన భూమి అంతా కూడా నాన్ అగ్రికల్చరేనా, రైతులు చాపరుస్తానికి అని చెప్పి ఆయన మాట్లాడేటప్పుడు ఆ జోగ్గా మాట్లాడే దాంట్లో ఏదో మాట్లాడేస్తాడు తప్ప ఇంకోటి అసలు ఉండడానికి లేదు కదా. నువ్వు తెలంగాణలో 60 ఎకరాల పైన భూమి ఉంటుందేమో నీ పేరు మీద, అగ్రికల్చర్ ల్యాండ్, ఉండడానికి స్కోపే లేదు. ల్యాండ్ సీలింగ్ చాలా స్ట్రిక్ట్గా అమలు చేసిన ప్రాంతం ఇది, అవకాశమే లేదు. తెలివి తక్కువ మాటలు తప్ప. కాబట్టి రైతుకి ఇచ్చిన రైతు బంధు మిస్యూజ్ అని అవ్వడం అంటే అది తెలివి తక్కువ. అది వ్యవసాయం తెలుగు మాట్లాడడం, మోసం చేయడం కొరకు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం తప్ప నిజం కాదు.